చలిలో కూడా చెమటలు పట్టడాన్ని మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? నిన్న జరిగిన ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ 4 T20 మ్యాచ్ లో న్యూజిలాండ్ బౌలర్స్ కి ఇదే జరిగింది. శివం దూబే ఆడిన సునామీ ఇన్నింగ్స్ చూసి చేతిలో ఉన్న మ్యాచ్ ఎక్కడ చేజారుతుందో అనే భయంతో వైజాగ్ చలిలో కూడా అందరికీ చెమటలు పట్టాయి. కానీ ఆ తర్వాత దూబే తన బ్యాడ్ లక్ వల్ల అవుట్ అవ్వడంతో వాళ్ళంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. దాంతో ఆ మ్యాచ్ న్యూజిలాండ్ 50 రన్స్ తేడాతో గెలిచింది. కానీ శివం దూబే ఆడిన మాస్ ఇన్నింగ్స్ చూశాక వరల్డ్ కప్ కి ముందు దూబే సూపర్ ఫామ్ లోకి రావడం టీమిండియాకి ఒక గుడ్ న్యూస్ అని, దూబే ఇలాగే తన ఫామ్ కంటిన్యూ చేస్తే ఈసారి T20 వరల్డ్ కప్ మనదేనని ఫ్యాన్స్ అంటున్నారు. అయితే వరుసగా 3 మ్యాచ్ల్లో బాగా ఆడిన అభిషేక్ అండ్ స్కై ఈ మ్యాచ్ లో ఎందుకు ఆడలేకపోయారు? ఫామ్ లో ఉన్న ఇషాన్ కిషన్ కి ఈ మ్యాచ్ నుండి ఎందుకు తీసేశారు? ఇండియా ఈ మ్యాచ్ ఓడిపోయినా పర్వాలేదని సూర్యకుమార్ యాదవ్ ఎందుకంటున్నాడు? మ్యాచ్ అయిపోయిన తర్వాత గంభీర్ గురించి దూబే చేసిన సెన్సేషనల్ కామెంట్స్ ఏంటి అనే విషయాల్ని వీడియోలో తెలుసుకుందాం. ఆ మ్యాచ్ లో శివం దూబే ఇన్నింగ్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. మ్యాచ్ ఓడిపోయినా మనసులు గెలిచాడు అన్నట్టు శివం దూబే తన సూపర్ బ్యాటింగ్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. అప్పటికే కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్న కెప్టెన్ మిచెల్ శాంట్నర్ వేసిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బాల్ ఫస్ట్ బాల్ ని 101 మీటర్స్ భారీ సిక్సర్ కొట్టి అందరినీ షాక్ అయ్యేలా చేశాడు. సాధారణంగా దూబేను ఇబ్బంది పెట్టాలంటే ఫాస్ట్ బౌలర్లను దించడం అనేది అందరి ప్లాన్. కానీ వైజాగ్ పిచ్ పై బాల్ బాగా తిరుగుతూ ఉండడంతో దూబే బ్యాట్ నుండి బాల్ ని దూరంగా స్పిన్ చేయించి అతన్ని కట్టడి చేయించని న్యూజిలాండ్ భావించింది. అందుకే శాంట్నర్ మరో స్పిన్నర్ అయిన ఇష్ సోధీని రంగంలోకి దించాడు. కానీ ఏమైంది? అందరి అంచనాలని తారుమారు చేస్తూ దూబే ఆ ఓవర్లో 28 రన్స్ స్కోర్ చేశాడు. దూబే క్రీజ్ లోకి వచ్చేసరికి భారత్ గెలిచే అవకాశం కేవలం 2% మాత్రమే ఉంది. అభిషేక్ శర్మ డకౌట్ అవ్వడం, సూర్యకుమార్ యాదవ్ త్వరగా అవుట్ అవ్వడంతో భారత్ పీకల్లోతు కష్టాల్లో ఉంది. కానీ దూబే క్రీజ్ లోకి వచ్చాక పరిస్థితి మారింది. అతను కేవలం 15 బాల్స్ లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇది ఇండియా తరఫున 3వ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. అయితే ఈ మ్యాచ్ లో దూబే బ్యాడ్ లక్ కారణంగా అవుట్ అయిన ఫాస్ట్ బౌలర్ల మీద కూడా 29 రన్స్ కొట్టి తాను కేవలం స్పిన్నర్లను మాత్రమే కాదు పేసర్లను కూడా ఎదుర్కోగలనని నిరూపించాడు. దాంతో మ్యాచ్ అయిపోయిన తర్వాత న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ దూబే బ్యాటింగ్ గురించి మాట్లాడుతూ దూబే తన ప్లాన్ విషయంలో చాలా క్లియర్ గా ఉన్నాడు. స్పిన్నర్ రాగానే అటాక్ చేయాలని ఫిక్స్ అయిపోతూ అది ఫస్ట్ బాల్ అయినా 20వ బాల్ అయినా సరే అతను తగ్గేదేలే అన్నట్లు ఆడుతున్నాడు. అతన్ని ఆవడం మాకు చాలా కష్టంగా మారిందని చెప్పాడు. ఇక ఆ తర్వాత దూబే కూడా మాట్లాడుతూ నా మైండ్ సెట్ ఇప్పుడు చాలా మెరుగైంది. గంభీర్ భాయ్ అండ్ సూర్య నాకు బౌలింగ్ ఇచ్చి బాగా ఎంకరేజ్ చేయడం వల్లే నాలో క్రికెట్ నాలెడ్జ్ ఇంకా పెరిగింది. బౌలింగ్ చేసినప్పుడు బ్యాటర్ ఆలోచనలు ఎలా ఉంటాయో ఒక అవగాహన వస్తుంది. నా బలాలు ఏంటో నాకు తెలుసు. మిడిల్ ఓవర్ లో రన్ రేట్ తగ్గకుండా చూడడమే నా బాధ్యత అని చెప్పాడు. 2024 T20 వరల్డ్ కప్ ఫైనల్లో చాలా ప్రెషర్ లో కూడా 16 బాల్స్ లో 27 రన్స్ చేసిన దూబే ఆసియా కప్ ఫైనల్లో హార్దిక్ పాండ్యా గాయపడినప్పుడు న్యూ బాల్ తో బౌలింగ్ చేయడమే కాకుండా బ్యాటింగ్ లో 33 రన్స్ స్కోర్ చేసి టీం ని ఆదుకున్నాడు. ఇక ఇప్పుడు కూడా అతను అదే ఫామ్ ని వచ్చే T20 వరల్డ్ కప్ లోనూ కంటిన్యూ చేస్తే ఆ వరల్డ్ కప్ లో ఇండియాకి తిరగుండదని ఫ్యాన్స్ అంటున్నారు. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ల మధ్య రీసెంట్ గా వైజాగ్ లో 4 T20 మ్యాచ్ జరగ్గా మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. అయితే ఈ మ్యాచ్ లో ఇండియన్ టీం ఇషాన్ కిషన్ కి రెస్ట్ ఇచ్చి ఒక ఎక్స్ట్రా బౌలర్ కింద హర్షదీప్ సింగ్ ని తీసుకుంది. ఇక మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ టీం ఆ మ్యాచ్ లో మన బౌలర్స్ కి చుక్కలు చూపించారని చెప్పుకోవచ్చు. ఓపెనర్స్ డేవోన్ కాన్వాయ్ మరియు టీమ్ సిఫట్లు ఇద్దరు టీమిండియా బౌలర్స్ పై విరుచుకుపడి వికెట్ నష్టపోకుండా పవర్ ప్లేలో 71 రన్స్ కొట్టారు. ఇక ఆ తర్వాత కూడా ఆ ఇద్దరు అదే ఫామ్ ని కంటిన్యూ చేస్తూ 100 రన్స్ పార్ట్నర్షిప్ సాధించగా 3 6లు 4 4లతో 23 బాల్స్ లో 44 రన్స్ చేసిన డేవోన్ కాన్వాయ్ కుల్దీప్ బౌలింగ్ లో రింకు సింగ్ ని క్యాచ్ ఇచ్చిన అవుట్ అయ్యాడు. ఇక అతని తర్వాత వచ్చిన రచిన్ రవీంద్ర జస్ట్ 2 రన్స్ మాత్రమే స్కోర్ చేసి బూమ్రా బౌలింగ్ లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక అద్భుతంగా ఆడుతున్న ఓపెనర్ టీమ్స్ సిఫట్ కూడా 3 6లు 7 4లతో 36 బాల్స్ లో 62 రన్స్ చేసి హర్షదీప్ బౌలింగ్ లో మరో 6 కోసం ట్రై చేయగా రింకు సింగ్ ఒక సూపర్ క్యాచ్ పట్టి అతన్ని అవుట్ చేశాడు. ఇక నెక్స్ట్ ఓవర్ లోని 24 రన్స్ వద్ద గ్లెన్ ఫిలిప్స్ కూడా అవుట్ అవ్వగా వెంటనే మార్క్ చాప్ మ్యాన్ 9 రన్స్ కి అవుట్ అవ్వగా రాగానే ఒక 4 అండ్ ఒక 6 కొట్టిన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ హార్దిక్ పాండ్యా ఒక అద్భుతమైన రన్అట్ చేసి పెవిలియన్ కి పంపాడు.
ఆ నెక్స్ట్ ఓవర్లోనే ఫాల్క్ కూడా 13 రన్స్ చేసి అవుట్ అవ్వగా డారెల్ మిచెల్ ఒక్కడే టీమిండియా బౌలర్స్ పై అద్భుతంగా ఆడుతూ 3 సిక్స్లు 2 ఫోర్లతో 18 బాల్స్లో 39 రన్స్ చేయడంతో న్యూజిలాండ్ 20 ఓవర్స్లో 215 రన్స్ చేయగలిగింది. దాంతో 216 రన్స్ భారీ టార్గెట్ను చేస్ చేయడానికి ఇండియన్ ఓపెనర్స్ బరిలోకి దిగ్గా మ్యాచ్ స్టార్ట్ అయిన ఫస్ట్ బాల్కి అభిషేక్ శర్మ తన స్టైల్లో 6 కొట్టాలని ట్రై చేసి డకౌట్ అయ్యాడు. ఇక తర్వాత 2 ఫోర్లు కొట్టి 8 రన్స్ చేసిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా డఫీ బౌలింగ్ లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దాంతో ఇండియా మొదటి 2 ఓవర్లలోనే జస్ట్ 9 రన్స్ మాత్రమే స్కోర్ చేసి 2 మెయిన్ వికెట్స్ ని కోల్పోయింది. ఇక ఆ తర్వాత ఓపెనర్ సంజు శాంసన్ రింకు సింగ్ తో కలిసి 46 రన్స్ పార్ట్నర్షిప్ చేయగా ఒక 6 3 ఫోర్లతో 15 బాల్స్ లో 24 రన్స్ చేసి సంజు అవుట్ అయ్యాడు. దాంతో క్రీజ్ లోకి సూపర్ ఫామ్ లో ఉన్న హార్దిక్ పాండ్యా ఎంటర్ అవ్వగా రింకుతో కలిసి పాండ్యా మ్యాచ్ ని గెలిపిస్తాడని అందరూ అనుకున్నారు. కానీ మొదటి బాల్ నుండే 6 కొట్టాలని ట్రై చేసిన అతను కేవలం 2 రన్స్ మాత్రమే చేసి శాంట్నర్ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక వెంటనే అప్పటి వరకు అతను వికెట్ ని నిలబెట్టుకుంటూ ఆడిన రింకు సింగ్ 39 రన్స్ దగ్గర అవుట్ అయిపోయాడు. దాంతో ఇండియా 11 ఓవర్లలోనే 5 వికెట్స్ ని కోల్పోయింది. అలాగే ఇండియా ఆ మ్యాచ్ గెలుస్తుంది అన్న నమ్మకం కూడా ఫ్యాన్స్ కోల్పోయారు. కానీ అప్పుడే క్రీజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన శివం దూబే మొదటి బాల్ నుండే సిక్సర్స్ తో సునామీ సృష్టిస్తూ ఎవరు బౌలింగ్ వేసినా వాళ్ళపై విరుచుకుపడుతూ జస్ట్ 15 బాల్స్ లోనే తన హాఫ్ సెంచరీని కంప్లీట్ చేసుకున్నాడు. ఆ డిసప్పాయింట్ అయ్యారు. అయితే దూబే అవుట్ అవ్వడం కేవలం అతని బ్యాడ్ లక్ మాత్రమే. ఎందుకంటే స్ట్రైకింగ్ లో ఉన్న హర్షిత్ రాణా బాల్ ని చాలా బలంగా స్ట్రైక్ డ్రైవ్ ఆడగా ఆ బాల్ బౌలర్ హ్యాండ్ కి తగిలి బెయిల్స్ కి తగిలింది. ఆ టైంకి దూబే రన్ కోసం ముందుకు రావడంతో అతను అనుకోని విధంగా అవుట్ అయ్యాడు. అతను అవుట్ అయిన తర్వాత వరుసగా అందరూ అవుట్ అవ్వడంతో ఇండియా 18.4 ఓవర్స్కే ఆల్అవుట్ అయ్యి కేవలం 165 రన్స్ మాత్రమే చేయగలిగింది. దాంతో ఆ మ్యాచ్ న్యూజిలాండ్ 50 రన్స్ తేడాతో గెలిచింది. 36 బాల్స్ లో 62 రన్స్ చేసిన న్యూజిలాండ్ ఓపెనర్ టీమ్ సిఫర్ట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. ఇక ఆ మ్యాచ్ అయిపోయిన తర్వాత జరిగిన పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ఈ మ్యాచ్ లో కావాలని 6 బ్యాటర్లతో బరిలోకి దిగాం. 5 పూర్తి స్థాయి బౌలర్లతో ఆడాలని నిర్ణయించుకున్నాం. 180+ టార్గెట్ ని చేసేటప్పుడు ఆరంభంలోనే 2-3 వికెట్లు కోల్పోతే పరిస్థితి ఎలా ఉంటుంది, మిగిలిన ఆటగాళ్లు బాధ్యతను ఎలా తీసుకుంటారో పరీక్షించాలనుకున్నాం. వరల్డ్ కప్ స్క్వాడ్ లో ఉన్న అందరినీ ఆడించాలనుకోవడమే మా ప్లాన్. మేం ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు బానే ఆడుతున్నాం, కానీ చేసింగ్ లో వికెట్లు పడితే మా ప్లేయర్స్ బాధ్యతని ఎలా స్వీకరిస్తారో అని మాకు మేమే ఛాలెంజ్ చేసుకున్నాం. అందుకే ఫస్ట్ బౌలింగ్ ఎంచుకున్నాం. నెక్స్ట్ మ్యాచ్ లో అవకాశం వస్తే మళ్ళీ చేజింగ్ చేయడానికి ఇష్టపడతాం. ఈ ఓటమి నుంచి చాలా పాఠాలు నేర్చుకున్నాం. సెకండ్ ఇన్నింగ్స్ లో మంచు ప్రభావం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా శివం దూబే అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతడికి తోడుగా మరొక బ్యాటర్ కి తనకి హెల్ప్ గా నిలబడి ఉంటే రిజల్ట్ మరో విధంగా ఉండేదని చెప్పాడు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఎలా అనిపించిందో కామెంట్ చేసి లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.